మాట్లాడుతుండు అది నా ఇంటర్వ్యూ చేస్తాను మా అమ్మలో పెట్టినా వీడియో పెట్టినా అర్థం స్టార్ట్ అవుతుంది నువ్వు కనిపించావు యూట్యూబ్లో నాకు సంబంధం లేదు చూడు చెప్తున్నా అందరికి వస్తుంది ఇది ఫేస్ ఇంకా ఏమోలే రాదంటలే మనమే ఫేమస్ అయిదాం సెలబ్రిటీ అయిదాంలే కలతమ్మ ఇటు చూడు నాకెళ్ళి మనమే సెలబ్రిటీ అయిదాంలే వద్దులే మీరు అడిగినారు కదా మా నాయన ఎందుకు వంట చేస్తున్నాడు మేమెందుకు వంట చేయదు మేమెందుకు పని చేయదు అని అడుగుతున్నారు యూట్యూబ్లో నాకు చేత కాదమ్మా నేను చేయలేను అన్ని మా ఆయన చేస్తాడు ఏం చేయరా ఏమేం చేస్తాడు నాయన చెప్పు పప్పు వండుతాడు ఉప్పు వండుతాడు కాఫీ చేస్తాడు అంతే 3 ఆయన చేస్తాడు నాకు చేత కాదమ్మా కసులు బోకులు వెళ్దంటారు కసులు బోకులు అన్నీ ఆయనే సర్వలు దొంగతాడు కొంటాడు కూర కొంటాడు నువ్వెందుకు చేయవు నేను ఒకప్పుడు చేస్తుంటే నాకు చేత కాలే ఇప్పుడు ఏం చేస్తావు అదే ఏమైంది నీకు ఏమైందో చెప్పదు ఎందుకంటే గుర్తులేదన్నమాట ఏమైందంటే మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పక్షవాతం వచ్చింది ఒక 4 years బ్యాక్ అనమాట నేను అప్పుడు 10th చదువుతాంటి మా ఆయన ఇంటర్ చదువుతున్నాడు నేను 10th చదివేటప్పుడే మా అమ్మకు పక్షవాతం చూపించి మెదడులో బ్లడ్ క్లాత్ అయిందండి బ్లడ్లు అనేవి నరాలమ్మడి చిట్లినాయి నరాలమ్మడి చిట్టడం వల్ల మా అమ్మకి ఇంకా అందరినీ మర్చిపోయిందిలే హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత అందరినీ మర్చిపోయింది ఇంకా ఒక సంవత్సరం పాటు పెద్దగా ఏం లేదు మనిషి యాక్టివ్గా ఏం లేదు ఇంకా అట్ట పెద్ద వంటలు కూడా ఏం చేయలేదు 2 సంవత్సరాలు అసలు మంచం నుంచి లేయలే అన్నీ చేసుకుంటాంటి మేమే మా అమ్మకు ఇంకా ట్యాబ్లెట్లు అవి ఇవి పెద్ద ఖర్చే చాలా మాత్రము హాస్పిటల్లో బతకదన్నారు కానీ బతికించుకున్నాము ఎట్లా కట్ట మా నాయన బతికించుకున్నాడు ఇది అంతా ఏమో లేదండి ఈమె మాత్రము ఊరికే కసు దొబ్బుతుంటుంది బోకులు ఎప్పుడోసారి దొబ్బుతుంటుంది ఇంక అన్నీ మా నాన్నే మొత్తం మా నాన్నే చేసేది ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఇంట్లో మొత్తము మా అమ్మకు అన్నం కూడా వేసుకొని వచ్చి పెడతాడు అన్నం వేసుకొచ్చి గిన్నెలు అన్నం వేసుకొచ్చి పెట్టి తినబెడతాడు ఈమె దొరసాని లెక్క కలతమ్మ దావీదు టీ తీసుకురా దావీదు బువ్వ తీసుకురా అని చెప్తుంటుంది ఏం చెప్తావా లేదు బోదే అంట లేదు నీళ్ళే అంట ఇంకా లేదు కాఫీ మటుకు తెల్లటాడకపోతాడమ్మా టీ మాత్రం తెల్లారేసరికి టీ అడుగుతుంది బెడ్ కాఫీ కావాలా మేడానికి ఈ మేడానికి బెడ్ కాఫీ కావాలా చూడు ఇక్కడ చూడు నాకెళ్ళి బెడ్ కాఫీ కావాలా నీకు ఏం చెప్తావు ఏం కాదులే ఏమైంది కానీ అది విషయము ఈమెకి అట్లా జరగడం వల్ల నేను చదువు కూడా మధ్యలోనే ఆపేసి నేను పనికి పోతా ఉంటే మా అమ్మకి హాస్పిటల్ ఖర్చులకే డబ్బులు అప్పట్లో ఒక 4 ఏళ్ళ కిందట 4 ఏళ్ళు కాదు 5 ఏళ్ళ కిందట ఇటు చూడుమా 5 ఏళ్ళ కిందట మా అమ్మకి హాస్పిటల్కి టాబ్లెట్లు అవుతున్నాయి 6,000 7,000 ఇంకా మళ్ళీ చెకప్లు అవి ఇవి సుమారుగా అవుతుండే నేను మా ఆయన వాడు కూడా కాలేజ్ మానుకొని వాడు పనికి పోతుండే కాలేజీ మానుకొని ఎగ్జామ్స్ అప్పుడు కాలేజీ పోతున్నాడు పని వేసుకుంటుండే వాడు నేను పనికి పోతుంటే మా నాన్న పనికి పోతున్నాడు మా అమ్మ కోసం అన్నీ చేసినాం అనమాట అనుకుంటేనే బాధ అవుతుంది కానీ ఇంకా ఏం చేయలేము అప్పుడు ఇంకా చదువుకోలేకపోవడానికి కారణం అదే నేను చదువు కూడా మధ్యలోనే ఆపేసినాను ఎగ్జామ్స్ అయితే రాసినాను ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇంకా ఒక 3 సంవత్సరాలు పనికి పోయినా 3 సంవత్సరాలు పనికి పోయి ముగ్గురం కష్టపడినాం నేను మా నాయన మా అన్న ముగ్గురం కష్టపడినాము బాగా మా అమ్మని బాగా చూసుకున్నాము ఇప్పుడైతే అట ఇట నడుస్తుంది ఏదైనా కావాలంటే అంగడికి పోయి కొనుక్కొచ్చుకుంటుంది తింటుంది ఇంకా ఏదైనా కావాలంటే ఇంకా మా నాన్న చేసి పెడతాడు ప్రతిదీ మా నాన్న చేసి పెడతాడు మా అమ్మకి ఇంకా చూడు చెప్తాను చూడు టీ కూడా బెడ్ మీద తీసుకొని వచ్చాడు దొరసానికి దొరసాని అట్ట జరిగిందనమాట ఇంతకుముందు మా లైఫ్ ఎలా ఉన్నదంటే మా అమ్మకి బాగున్నప్పుడు
బాగుండే మా లైఫ్. అంటే డబ్బుల పరంగా కానీ మేము ఉండే తీరు కానీ అన్నీ 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 పోయినాయి. అన్నీ పోయినాయి. ఆల్మోస్ట్ అప్పులు ఉన్నాయి కానీ అప్పులు ఉన్నాయి. అప్పుడు అమ్మకు చేసిన అప్పులు ఉన్నాయి. అవెల్లా అప్పు అయిపోయినాయి. కానీ మా అమ్మ అయితే మేము తెచ్చుకున్నాము. ఆపరేషన్ పడకుండానే మా అమ్మకు మేము ఇంటికి తీసుకొచ్చినామండి. లేదంటే ఆపరేషన్ చేస్తే ఆల్మోస్ట్ తక్కువ, అంటే ఏమో తెలియదు, మాకు తెలియదు. ఆపరేషన్ చేస్తే ఇంకా ఏమో అవుతుందో అన్నట్టు మాట్లాడినారు. అందుకు మేము చేపియలే, అటనే తీసుకొచ్చినాం. అదే మా అక్క కూడా వచ్చింది. ఇదండి మా అమ్మ ఎందుకు వంట చేయలేదంటే అందుకే చేయలేదు, మర్చిపోయింది. ఎప్పుడు ఏం చేయాలో తెలియదు కాబట్టి వంటలు. అవి మీకు కొబ్బరి చిప్పటి తినుకొని వస్తుంది. మా అమ్మ వంట ఎట్ట చేయాలో కూడా తెలియదు. ఉప్పు కారం ఎట్ట వేయాలా ఎంత వేయాలా అది కూడా తెలియదు. అందుకు చేయదు వంట. ఏందమ్మా సున్నామా? ఒక డబ్బీ కొనుక్కొని రావచ్చు కదా, ఎంత అవుతుంది? కొనుక్కొచ్చినాడా? మళ్ళీ అదెందుకు ఇచ్చింది? ఆకేసి కాక నువ్వు ఎక్కువ. సరే అండి, ఇది విషయం. బాయ్. కలతమ్మా బాయ్ చెప్పు. కలతమ్మా బాయ్ చెప్పు. బాయ్ చెప్పుమా. బాయ్. టాటా. టాటా. మా అమ్మకు టీ తెచ్చినాడు. ఇంకా టీ తెచ్చినాడు దావీదయ్యో. నేను తాగినాను ఎప్పుడన్నా టీ? ఈ లక్ష్యంకి మే సిక్కటి పాలు వచ్చి చేసినాడు. మే చూడు మా నాన్న టీ తెచ్చి ఇచ్చినాడు మా అమ్మకు. యా జన్మలో చేసుకుంది పుణ్యం. మా నాన్న కూర్చోటి తాగుతున్నాడు మా అమ్మను. ఈ అమ్మి ఆడదో కొబ్బరి చిప్ప తెచ్చుకొని తింటుంది. కొబ్బరి చిప్ప ఆడ తెచ్చుకొని తింటుందో ఏవో. అవ మన నువ్వు అట్ట పోయినావు లేదా వచ్చినాడు కూరగాయలైనా